హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే సాంబార్ చేయబోతున్నామండి. అందుకని 1 కిలో కందిపప్పు అయితే తీసుకున్నామండి. శుభ్రంగా 2-3 సార్లు వాష్ అయితే చేసుకోవాలండి. ఇది బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఒక 2-3 సార్లు కడిగితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మంచి వాటర్ వేసేసి ఇంకొకసారి కడిగేసుకోవాలండి. కడిగేసి నానబెట్టి పక్కన ఉంచేసుకోవాలి. ఆలోపు మనం ఇది నానేలోపు కూరగాయలని కట్ చేసుకోవాలండి. టమాటాలు, దోసకాయలు, ఉల్లిపాయ, మునక్కాయలు, బెండకాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, చింతపండు అండి పులుపుకి సరిపడా, ఇది ఒక ఆనపకాయ, ఒక దోసకాయలండి. ఇవన్నీ శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఒక బౌల్లో నీళ్ళు అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కుంటున్నామండి. ఇంకా మొత్తం ఒకదాని తర్వాత ఒకటైతే కడుక్కోవాలండి. కడిగేసుకొని మొత్తం ముందు చింతపండు అయితే నానబెట్టి పక్కన ఉంచేసుకుంటున్నామండి. ఇంకా ఇవన్నీ కూరగాయలని ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకోవాలి. ఇంకా మా అమ్మ అయితే మొత్తం పచ్చిమిర్చి అవి ఇవి మొత్తం తుంచేస్తుందండి. నేనైతే ఒక దాంట్లో వేసేసి కట్ చేస్తున్నాను. ఇంకా మా చెల్లి వాళ్ళు, మా వదిన అందరం తలా ఒక పని అయితే చేసేస్తున్నామండి. ఇంకా తొందరగా చేసుకోవచ్చు కదా, నలుగురు ఉన్నప్పుడు ఈ విధంగా పని తొందరగా చేసేసుకోవచ్చండి. ఇంకా అన్ని కూరగాయలని ఈ విధంగానే నీళ్ళల్లో వేసి శుభ్రంగా ఫస్ట్ అయితే కడుక్కోవాలండి. ఫస్ట్ అయితే కడుక్కొని మొత్తం ఇంకా ఏమైతే ఉండకూడదండి, మట్టి గిట్టి అంతా పోతుంది. ఇంకా కూరగాయలు అయితే కట్ చేసుకున్నాం చూడండి. మొత్తం ఆనపకాయ, మునక్కాయ, క్యారెట్, దోసకాయ, బెండకాయ, దొండకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇంకా అన్నీ అయితే కట్ చేసుకున్నామండి. ఇంకా మొత్తం అయితే కట్ చేసుకొని ఇంక ఇప్పుడైతే పప్పు పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా పప్పు పొద్దున్నే నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్, పెద్ద స్పూన్ పసుపు వేసేసి కుక్కర్లో పెట్టేసేయాలండి. అది విజిల్ పోయేంత వరకు ఉంచేసుకోవాలి. ఆలోపు మనం వేరే కడాయి పెట్టుకొని ఒక 1/2 కిలో నూనె అయితే వేసుకోవాలండి. ఇది కూరగాయలు ఎక్కువ ఉన్నాయి కదా, వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలండి. ఇంకా అది ఉడికేలోపు మనం దీన్ని కూడా ఉడుకుతుందండి. కూరగాయలు కూడా కుక్ అవ్వాలి కదా మనకి. ఇంక ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, తాలింపు గింజల్ని వేసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి మొత్తం అయితే బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఇంకా పోసు అయితే మనకి ఇదేనండి. ఇంకా మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే ఇంకా మన కూరగాయలన్నీ, మునక్కాయ, క్యారెట్ అన్నీ ఉన్నాయి కదండి, ఒకదాని తర్వాత ఒక మొత్తం వేసేసుకోవాలండి. ఇంకా నేనైతే ఒకేసారి మొత్తం వేసేస్తున్నాను. ఇంకా మొత్తం వేసేసి బాగా కలిపేసుకోవాలండి. బాగా ఒక స్పూన్ అయితే తీసుకొని మొత్తం ఒక్కసారి అయితే కిందకి పైకి మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలిపేసుకొని ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్, ఉల్లిపాయ అన్నీ వేసేసానండి. అన్ని టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఇంకా మొత్తం ఒకేసారి అయితే వేసేస్తున్నానండి. ఇంకా మొత్తం వేసేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకొని రాళ్ళు ఉప్పండి ఒక గుప్పెడైతే వేసేస్తున్నాను. ఇంకా దీన్నైతే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఇలాగనే వదిలేయాలండి. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేసిందండి. మన కూరగాయలు అనేది 50% కుక్ అయినట్టేనండి. ఇంకొక 5 నిమిషాలు ఉంచేద్దామండి. మన పప్పు కూడా అయిపోయింది. ఇంకా మన పప్పు కూడా మనం ఎనుపుకోవడమేనండి. ఈ కూరగాయలు అనేది మెయిన్ కదా, కూరగాయలు అనేది ఉడకాలండి. ఇంకా మన పప్పు చూసేద్దామండి. పప్పు కూడా ఉడికిపోయింది. చూడండి, పప్పు కూడా పొగలైతే వచ్చేస్తుందండి. చూడండి, పొగలైతే వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో కూడా సాల్ట్ వేసేసి బాగా మెదుపుకోవాలండి. ఇంక ఈ పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇంకా దీంట్లో
మనం పప్పు గుత్తి పెట్టని అవసరం కూడా లేదండి. స్పూన్తోనే ఇలా 2-3 సార్లు కలిపేసామంటే పప్పు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా ఇది మళ్ళీ మూత తీసేసి మళ్ళీ కూరగాయల్ని ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. ఇంక ఇలా ఈ విధంగా ఉడికితే చాలండి. ఎక్కువ ఉడికినా మ్యాష్ అయిపోతాయండి. మళ్ళీ పప్పులో ఉడుకుతుంది కాబట్టి ఇంకెక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఇంక ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేద్దామండి. ఒక 4 కప్పుల 4 స్పూన్ల కారం అయితే వేయండి. చిన్న స్పూనేనండి మాది, సారీ కప్పులు అంటున్నాను. ఒక 4 స్పూన్ల కారం అయితే వేసేసి, ఇంకా పసుపు అయితే మనం పప్పులో వేసాం కదా, తక్కువ అవుతుంది అనుకుంటే మీరు వేసేసుకోవచ్చు. ఇంకా మేమైతే ఇందులో ఏమీ యాడ్ చేయడం లేదండి, ఓన్లీ కారమే యాడ్ చేసాము. కారం కూడా తక్కువే యాడ్ చేసామండి. పిల్లలు తినేది కదా, ఎక్కువ స్పైసీనెస్ ఉంటే తినరండి. ఇంకా మొత్తం అయితే ఇలా కలిపేసుకొని ఇంకా మన పప్పునైతే బాగా మెదుపుకున్నామండి. ఇంకా పప్పును కూడా ఇందులో వేసేసుకోవాలండి. చూడండి బాగా మెత్తగా మెదిపేసాము. ఇంకా పప్పును కూడా ఇందులో వేసేసి ఇది కూడా బాగా ఒక్కసారి అయితే కలిపేసుకొని ఇంకా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఇంకా చింతపండు పులుసును కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా పులుపు మీ ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చండి. ఇంకా చింతపండు రసాన్ని కూడా వేసేస్తున్నాం మేమైతే. ఇంకా మొత్తం వేసేసి ఇంకా వాటర్ వేయాలండి. ఇంకా వాటర్ వేసేసి ఇది సాంబార్ మసాలా వేసేసి ఇంగువ కూడా వేసాము. కొంచెం టేస్ట్ కోసం ఇంగువ వేసామండి. కొంచెమే వేసామండి, ఎక్కువ వేసుకోకూడదంట. ఇంక ఇది మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసి పొంగైతే రానివ్వాలండి. ఇంకా మూత తీసి చూద్దామండి. కొంచెం పొంగైతే వచ్చిందండి. ఇంకొక 2 నిమిషాలు అయితే ఉంచేద్దామండి. ఇంకా 2 నిమిషాలు ఉంచేస్తే మొత్తం బాయిల్ అయిపోతుంది. చూడండి మన సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఎలా పొగలు కక్కుతుందో. ఇంకా వేడి వేడి అన్నంలో సరే, ఆమ్లెట్ వేసుకొని, అప్పడాలు వేయించుకొని, ఏదైనా వేయించుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా సూపర్గా ఉంటుందండి. ఇంకా మనం ఇంట్లోనే హ్యాపీగా ఇలా సాంబార్ చేసుకున్నామంటే హ్యాపీగా తినేసేయచ్చండి. ఇంకా మీకు కూడా నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.